వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 3వ సంకీర్తన 3వ చరణం. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు. మరొకసారి దావీదు మనకి జ్ఞాపకం చేస్తున్న అద్భుతమైన మాట. దేవుడు ఎలాంటి వాడో జ్ఞాపకం చేస్తున్న మాటలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందండి. నెంబర్ 1, మొట్టమొదటిది, లార్డ్ యాజ్ అవర్ షీల్డ్. దేవుడు ఎలాంటి వాడు అనంటే ప్రభువే మనకు కేడము, ప్రభువే నా డాలు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. యుద్ధ వాతావరణంలో ఉన్న పరిస్థితుల్లో దావీదు మహారాజు రాస్తున్న మాటలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే, శత్రువులు చుట్టూ ఉన్న, దండెత్తి 10,000 మంది ఎదురుగా ఉన్న దేవుడు డాలు వలె, కేడము వలె నన్ను కప్పినప్పుడు నేను భయపడకుండా స్థిరంగా ధైర్యంగా ఉండగలను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శత్రు భయం నుండి కానీ, అనుమానాలు సందేహాల నుండి కానీ, నానా రకాలైన శోధనల నుండి కానీ, మన సొంత శక్తి చేత, మన బలం చేత, మన ఆలోచనల చేత మనం తప్పించుకోలేము. కానీ దేవుడే మనకు కేడులాగా, డాలులాగా ఉంటే దేవుడు మనకి ఆశ్రయాన్ని కలిగించగలడు. కాబట్టి దేవుడు మనకి కేడముగా, షీల్డ్గా ఉండాలి అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 2, రెండవది, లిఫ్టర్ ఆఫ్ మై హెడ్. ఆయన నా తల ఎత్తువాడు. చాలా సందర్భాల్లో, అనేక పరిస్థితుల్లో, అవమానాల మధ్యలో మనము తల దించుకునే వారి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. దావీదు జీవితంలో కూడా మనం ఆలోచన చేస్తే, ఆయన సొంత కుమారుడే అబ్షాలోము తరుముతున్న సందర్భంలో ఈ కీర్తన రాయబడింది. కానీ దేవుడు ఎలాంటి వాడు అనంటే మన తల ఎత్తేవాడు. సొంత కుటుంబ సభ్యుల మధ్య, తెలిసిన వారి మధ్య, అపజయాల మధ్యలో, అనుమానాల మధ్యలో దేవుడు మన మధ్య, మన పక్షంగా ఉంటే ఆయన ఎప్పుడు మన తల ఎత్తేవాడుగానే మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన మన తల దించేవాడుగా ఎప్పుడు కనిపించడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లీడర్ ఆఫ్ మై లైఫ్. ఆయన నా జీవిత నాయకుడు, జీవిత నావికుడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించవచ్చు. ఇంగ్లీష్లో మై గ్లోరీ అన్న మాట రాయబడింది. నా అతిశయాస్పదము నీవే అన్న మాట తెలుగులో రాయబడింది. దేవుడే మనకు మహిమ, ఆయనే మన జీవితానికి ఆధారము. 5వ చరణంలో మనం చదివితే, యెహోవా నాకు ఆధారము. ఈ రోజుల్లో నా జీవిత ఆధారం ఎవరు అని మనం ఆలోచన చేస్తే, దేవుడే మన జీవిత ఆధారం. దేవుడు మరొక దినాన్ని మన జీవితాల్లో ఇవ్వకపోతే, తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని ఆధారము ప్రభువే. మనం జీవించిన జీవితం అంతా ఆధారం ప్రభువే. మనం మరణించినప్పుడు కూడా తిరిగి పరలోకానికి చేర్చడానికి కూడా ఆధారము ప్రభువే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చివరగా 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లైఫ్ లైన్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో మనకు జీవనాధారం ఉంది. ఆ విషయాలు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, 3వ చరణం వెంటనే 4వ చరణంలో ఇలాగ రాయబడింది. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి మేలులు కలుగుతున్నాయి అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, 5-6 చరణాల్లో, నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించును, నేను భయపడను. ప్రార్థన మనకు జీవనాధారం. ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో మన జీవితాల్లో, భయం అనేది మన జీవితాల్లో కనిపించదు. చుట్టూ పరిస్థితులు వేరుగా ఉన్న, శత్రువులు ఉన్న, 10,000 మంది దండెత్తినా నేను భయపడను అన్న మాట ప్రార్థనకు ఎంత శక్తి ఉందో జ్ఞాపకం చేసే మాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన జీవితాలకి ఆయనే నావికుడిగా ఉండి నడిపించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, నీవే మాకు కేడముగాను, అతిశయాస్పదముగాను, నీవే మాకు రక్షణగాను, ప్రాపకంగాను ఉండి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.